వీక్షిపన్ వివిధా శాఖానగానాం కుసుమోత్కటాః మారుతశ్చరితస్థానై షట్పదై అష్పదై అనుగీయతే. పుష్పాలతో నిండిన అనేక విధాలైన వృక్షాలు వాయువు అధికంగా కదల్చివేయటం చేత తుమ్మెదలు తమ స్థానాల నుండి కదిలి ఆ గాలి వైపు ఎగురుతూ గానం చేస్తున్నారు. మత్త కోకిల సంవాదైర్నాత్మ ఎన్నివ పాదపాన్ శైవ కందర నిష్క్రాంత ప్రగీత ఇవ చానిల. పర్వతాల గుహల నుండి బయల్వెడలిన వాయు మదించిన కోకిల ధ్వనుల చేత వృక్షాలను నాట్యం చేయిస్తూ తాను పాట పాడటానికి మొదలుపెట్టినట్లుగా తేన విక్షపతాత్యర్థం పవనేద సమంతత అమీ సంసక్త శాఖాగ్ర గ్రథిత ఇవ పాదపాః. అంతటా ప్రసరిస్తూ వాయువు వృక్షాల కొమ్మలను ఎక్కువ కదలించటం చేత వృక్షాలన్నీ ఒకదానితో ఒకటి చేసి కట్టబడినట్లు అనిపిస్తున్నాయి రా తమ్ముడు అని. స ఏవ సుఖ సంస్పర్శో వాతి చందన శీతల గంధమభ్యవహన్ పుణ్యం శ్రమాప నయనో అనిల. కనుక మంచి సువాసన నలుగు మూలలా వ్యాపింపచేస్తున్న వాయువు చందనంలాగా చల్లగా శరీరానికి సుఖకరమైన స్పర్శనిస్తూ శ్రమను తొలగిస్తూ అమీ పవన విక్షిప్త వినందంతీవ పాదపాః షట్పదైర్ అనుకూజద్భిర్వర్ణేషు మధుగంధిషు. మకరందం సువాసనతో నిండిన ఈ వనంలోని వృక్షాలను వాయువు గట్టిగా కుదిపేస్తాం. అలాంటి వృక్షాలు పక్కనే ఎగురుతూ గానం చేస్తున్న తుమ్మెదల గానాన్ని అవి సంతోషిస్తున్నాయా అన్నట్టు. గిరిప్రస్థేషు రమ్యేషు పుష్పవద్భిర్మరోరమై సంసక్త శిఖరాస్తైరా విరాజంతి మహద్రుమై. సుందరాలైన పర్వతాల చర్యల మీద ఉన్న పుష్పించిన మనోహరాలైన మహావృక్షాలు పర్వత శిఖరాలు తాగు. అలాంటి శిఖరాలతో పర్వతాలు బాగా ప్రకాశం. పుష్ప సంచన్న శిఖర మారుతోత్క్షేప చంచల అమీ మధుకరోత్తంసా అసంసా ప్రగీత ఇవ పాదపాః. ఆ వృక్షాలు గాలికి కదులుతున్నాయి. వాటిపై భాగాలు పుష్పాలతో నిండి ఉన్నాయి. వాటిపై ఉన్న తుమ్మెదలు పడుతున్నాయి. అందులో ఈ వృక్షాలు సంగీత నాట్యాలు చేస్తున్నట్టుగా వాల్మీకి గారికి కూడా అంత పైత్యం వచ్చింది. సుపిష్టితాంశ పశ్యైతాన్ కనికారాన్ సమంతత హాటక ప్రతిసంచన్నాన్ నరాన్ పీత అంబరానివ. అంకడ పుష్పించిన ఈ కర్ణికార వృక్షాలు కొండగోగులు బంగారు ఆభరణాలు అనేకాలు ధరి పీతాంబరాలు కట్టుకున్న మనుష్యులాగా కనపడ్డాయి. అయం వసంత సౌమిత్రే నానా నాదిత పీతయ సీతయ విప్రహీనస్య శోక సందీపనో మమ. లక్ష్మణ అనేక విధాలైన పక్షుల ధ్వనులతో నిండిన ఈ వసంతం సీతా విరహంతో బాధపడుతుంది. నా దుఃఖాన్ని అధికం చేస్తా. మాం హి శోక సమాక్రాంతం సంతాపయతి మన్మథ పుష్టం ప్రమదమానశ్చ సమాహ్వయతి కోకిల. దుఃఖాక్రాంతుడనైన మన్మథుడు బాధ పెడుతున్న ఆనందంతో కూస్తున్న ఈ కోకిల నన్నే పిలుస్తున్నట్లుగా ఉందిరా. ఏషదాచ్యూహకో హృష్టో రమ్యే మాం ననరిజ్జరే ప్రణదన్మద్మధావిష్టం శోచయిష్యతి లక్ష్మణ. లక్ష్మణ రమ్యమైన ఈ అరణ్యంలోని కొండ కాలువ సంతోషంతో కోస్తున్న దాచ్యూహ అనే పక్షి మన్మధుడి చేత పీడితుడైన నాకు కూడా ఇంకా దుఃఖం కలగ చేస్తుంది. సత్వే తస్య పురా శబ్దం ఆశ్రమస్థ మమ ప్రియ మాహూయ ప్రబుద్ధిత పరమం ప్రత్యనందన. పూర్వం నా ప్రియురాలు సీత కూడా ఇలాంటి కోత కూసి సంతోషించి విని
నన్ను పిలిచి దీని కోత ఎంత బాగుందో విన్నారా అని అంది. ఏవం విచిత్రాత్మతగా నానారావ విరావిణ వృక్ష గుల్మలతపశ్చా సంపతంతి సమంతతః. ఈ విధంగా అనేక విధాలైన స్వరాలతో కూస్తూ ఈ విచిత్రమైన పక్షులు అన్ని వైపులా చెట్ల మీద, పొదల మీద, లతల మీద ఎగురుతున్నాయి చూడు. విమిశ్రాభిహగా కుంభి ఆత్మవ్యూహాభినందిత భృంగరాజ ప్రబుదిత సౌమిత్రి మధురస్వరా. ఆడపక్షులు తమకు తగిన మగ పక్షులతో కలిసి ఉన్నాయి. తగిన మగ పక్షులతో కూడినందుకు వాటికి కూడా సజాతీయ అయిన పక్షుల ఆనందిస్తాయి. అలాంటి పక్షులు తుమ్మెదలతో పాటు సంతోషంతో మధుర స్వరాలతో కూస్తున్నాయి. అప్యాహ కూలయే ప్రముదిదాహ సంఘసక శకునాస్తిహ దాచ్యూహరతి విక్రందై పుంస్కోకిల ఋతైరవి స్వనంది పాదపాశ్చేమే మమానంగ ప్రదీపకాః. పంపానదీ తీరంలో పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతూ ఆనందిస్తారు. దాత్యూహ పక్షుల రతికూజిత పుంస్కోకిల కూదలతో ప్రతిధ్వనిస్తున్న ఈ వృక్షాలు నాకు మన్మథ ఉద్రేకాన్ని కలిగిస్తాయి. అశోకస్తవకాంగారః షట్పద స్వన నిస్పన మాంభి పల్లవ తామ్రాక్షి వసంతాగ్ని ప్రదశ్యతి. అశోక పుష్పాలు గుత్తులనే కడకడలాడుతున్న నిప్పుడు తుమ్మెదల ఝంకార ధ్వని చిగుళ్ళని ఎర్రని మంట ఉన్న ఈ వసంతమని అగ్ని. వసంతం కూడా ఆయనకి అగ్నిలాగా బాధలేదు. నహితాం సూక్ష్మపక్ష్మాక్షి సుకేశీం మృదుభాషిణిం అవశ్యతో మే సౌమిత్రే జీవితేస్తి ప్రయోజనం. సూక్ష్మమైన రెప్పలు గల నేత్ర, అందమైన కేశాలు గల, మృదువుగా మాట్లాడే సీతను చూడకపోతే నాకు ఈ జీవితంలో ఇక నా జీవితం వ్యర్థం. అయం హి దయితస్తప్యా కాలు రుచిరకానన కోకిలాకుల సీమాంతో దయితాయా మమ అనఘ. లక్ష్మణ, అందమైన అడవుల కోకిలల ధ్వనితో నిండిన సీమాంతరాలు అందంగా ఉన్న ఈ కాలం నా ప్రియురాలైన సీతకు చాలా ఇష్టమైంది. మన్మథాయాస సంభూతో వసంత గుణవర్ధిత అయం మాం దక్ష్యతి క్షిప్రం శోకాగ్నిరివచిరాదివా. మన్మథ బాణం వల్ల పుట్టిన ఈ శోకాగ్ని వసంత ఋతువు గుణాల చేత వృద్ధి పొందింపబడిందై శీఘ్రంగా నన్ను కొద్ది కాలంలోనే కాల్చేస్తుంది. అపశ్యతాం నవితా సమరితాం పశ్యతో రుచిరద్రుమాన్ మమాయమాత్మ ప్రభువు భూయస్వముపయాస్యతి. సీత నాకు కనపడటం లేదు. అలాంటి నాకు ఈ సుందరమైన వృక్షాలు చూడటం చేత మన్మధుడు ఎక్కువ బాధ కలిగిస్తుంది. అదృశ్యమావా విదేహి శోకం వర్ధయతీగమి దృశ్యమానో వసంతశ్చ స్వేద సంసర్గదూషకః. నాకు ఇప్పుడు సీత కనపడకపోవటం చేత మలయమారుతం పీతటం చేత చెమటను పోగొట్టుకునే వసంతం కనబడటం శోకంగా పెరుగుతోంది కానీ తగ్గదు. మా మధ్య మృగసేవాకి చింతాశోక బలాత్కృతం సంతాపయతి సౌమిత్రే క్రూరశ్చైత్రవనాతవ చైత్ర వనానిల. లక్ష్మణ, సీతను గురించిన చింత, శోకం నన్ను బలాత్కారంగా బాధ పెడుతుండగా ఇప్పుడు ఈ చైత్ర మాసానికి సంబంధించి వనవాయువు కూడా పీడిస్తోంది. అమీ మయూర శోభంతి తతస్తత స్వైః పక్షైః పవనోద్ధూతై గవాక్షైః స్ఫాటికైరివ.
అక్కడక్కడ నృత్యాలు చేస్తున్న ఈ నెమళ్ళు స్ఫటిక మాణిక్యాకారాలైన కిటికీల ఉన్న పింఛాలతో ప్రకాశికి నీభి పరివృత్తాస్త ఏతే మదమూర్ఛితా మన్మథావిపరీతస్య మమ మన్మథవర్ధనా. ఆడ నెమళ్లతో కూడి బాగా మత్తెక్కి ఉన్న ఈ నెమళ్ళు మన్మథ పీడితులై నాకు ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది. పశ్య లక్ష్మణ పృచ్చంతం మయూరముపహృచ్చతి శిఖిని మన్మథార్తైష భర్తారం గిరిపామని. లక్ష్మణ, ఈ పర్వతం సరియల మీద ఆడనమలి నృత్యం చేస్తుంది. తన భర్త అయిన మగ నమలిని అనుసరించి నృత్యం చేస్తుంది. నాకు అదృష్టం లేదా? తామేవ మనసా రామ మయూరోప్యనుధావతి వితత్య రుచిరౌ పక్షౌ ఋతైరూప సన్నివా. ఈ మగనమలి కూడా తన అందమైన రెక్కలు విస్తరింపచే ధ్వనులచే నవ్వుతూ ఉందా అన్న అనురాగంతో ఆడ నెమలిని అనుసరిస్తోంది. మయూరస్య వనే నూనం రక్షస అనహృతా ప్రియ తస్మాన్ నృత్యతి రమ్యేషు వనేషు సహకాంతయా. ఈ మయూరం ప్రియురాలిని వనంలో రాక్షసులు అపహరించలా. నిజం. అంచేత ఇది ప్రియురాలతో రమ్యమైన వనాలతో హాయిగా నృత్యం చేస్తారు. మమ త్వయం వినావాస పుష్పమాసే సుదుఃఖహరః పశ్య లక్ష్మణ సంరాగ స్థైర్యజ్ఞోని గతేశ్వరి అధునా శిఖరీ కామ భర్తార అభివర్తతే. ఈ పుష్పాలతో నిండిన చైత్ర మాసంలో సీత లేకుండా నివసించటం నాకు చాలా భరింపశక్యం కానిదిగా. లక్ష్మణాసుడు తిర్య జంతువులలో కూడా ఏ విధంగా అనురాగం ఉందో నాకెందుకు లేదురా ఇది. మామప్యేవం విశాలాక్షి జాత సంభ్రమ మదనేనాభివర్తేత యది నాపహృతా భవేత్. విశాలాక్షి అయిన సీతను రాక్షసుడు అపహరించికి పోకపోతే ఆమె కూడా మన్మథోద్రేకంతో నా దగ్గరకు వచ్చేది కదా. పశ్య లక్ష్మణ పుష్పాని నిష్ఫలాని భవంతి మే పుష్ప భార సమృద్ధానాం వనానాం శిశిరాశ్యయి. లక్ష్మణ చూడరా, వసంత ఋతులో పుష్పాల భారాలతో సమృద్ధాలైన వనాలలోని పుష్ప ఆ విషయంలో ఎలా వ్యర్థమవుతున్నాయి. రుచిరాణ్యపి పుష్పాని పాదపానాం ఇది శ్రియ నిష్ఫలాని మహీం యాంతి రమం మధుకరోత్కరై. అత్యధికమైన శోభతో అందంగా ఉన్న ఈ పుష్పాలు వ్యర్థంగా తుమ్మెదలతో కూడా చెట్ల నుండి రాలి కింద పడిపో నదంతి కామం శకునాముదితా సంగత కుకలం ఆహ్వయంత ఇవాన్యోన్యం కామోన్మాదకరామమ. పక్షులు సంతోషంతో గుంపులుగా ఏర్పడి పరస్పరం పిలుచుకున్నట్లుగా స్వేచ్ఛగా మధురంగా కూస్తూ కామోన్మాదాన్ని కలిగిస్తాం. వసంతో యది తత్రాపి యత్రమే వసతి ప్రియ నూనం పరవశాసీత పాసి శోచహం యధత్. నా ప్రియురాలైన సీత నివసిస్తున్న ప్రదేశంలో కూడా వసంతులు కథవు ఉంటే ఆమె పరవశురాలై అలానే దుఃఖిస్తుంది కదా. మా నూనం నతు వసంతవ్యం దేశం స్పృశతి ఎత్తర సా కథం శశిత పద్మాక్షి వర్తయేచ్ఛామయా వినా. సీత ఉన్న చోట వసంత ఋతువు ఉండదు. నిజం. నల్లని పద్మాల వంటి నేత్రాలు కల ఆమె నేను లేకుండా ఎలా చూస్తుంది? అథవా వర్తతే తత్ర వసంతో ఎత్తర మే ప్రియ కిం కరిష్యతి శుశ్రోణి పాతు
నిర్భర్పితా పరై. లేదా నా ప్రియురాలున్న చోట కూడా వసంత ఋతువు ఉండొచ్చు. అయినా పరుల చేత భయపెట్టుతున్నటువంటి అందమైన సీత ఏం చెయ్యగదు? శ్యామా పద్మ పలాసాక్షి మధుభాషా మే ప్రియ నూనం వసంత మాసాధ్య ప్రతిచక్షతి జీవితం. కనుక యవ్వన బద్ధస్తురాలు పద్మపత్రాల వంటి నేత్రాలు ఉన్నది, మృదువుగా మాట్లాడేది అయిన నా ప్రియురాలు సీత వసంతం రాగానే జీవితం విదిలేస్తుందా? తప్ప. దృఢం హి హృదయే దుర్బుద్ధి మమ సంపరితోత్తది నాగం వర్తయితుం సీత సాధ్వీమద్విరహం గత. ఈ నా విరహంతో బాధపడుతున్న పతివ్రత అయిన సీత జీవింపలేదు నా మనస్సులో నిశ్చయంగా ఆలోచన కలుగుతోంది. మయి భావో హి వైదేహ్య తత్వతో వినివేశిత మమాభిభావ సీతాయ సర్వదా వినివేశిత. సీత తన మనస్సును పూర్తిగా నా మీద నిలిపి ఉంది. నా మనస్సు కూడా అన్ని విధాల సీతపైనే ఉంది. ఏష పుష్పవనో వాయు సుఖస్పర్శో హిమావహ తాం విచింతయత కాంతాం పావక ప్రతిమో మమ. పుష్పాలను మోసుకొని వస్తూ మంచును వ్యాపింపజేస్తూ సుఖస్పర్శ ఇచ్చేటువంటి ఈ వాయు నా ప్రియురాన్ని వెతుకుతూ నాకు అగ్నిలాగా సదా సుఖమహం మంజే యం పురా సహ సీతయ మారుత స వినాశీతాం శోక సంజననో మమ. ఇంతకు పూర్వం సీతతో కలిసి ఉన్న ఏ వాయువు ఎప్పుడు సుఖకరంగా ఉంటుందో అని నేను భావించేవాడు. ఆ వాయువే ఇప్పుడు సీత లేనటువంటి నాకు దుఃఖాన్ని ఇంకా పెంచు. తాం వినాథ విహంగోపౌ పక్షి ప్రణతి తప్తదా వాయస పాదభగత ప్రభుష్టమధికూయతి. అప్పుడు సీతా వియోగం సూచిస్తూ ఆకాశం పైన ఎగిరి అరచిన కాకే ఇప్పుడు సీతా వియోగం కలిగిన తర్వాత వృక్షంపై కూర్చొని సంతోషంగా అరుస్తూ సీత లభించుతుంది అన్నదని చెబుతోన్నట్టుందిరా. ఏష వై తత్ర వైదేహ్య విహగ ప్రతిహారక పక్షే మాం ద్విజారాక్ష సమీపముపనేహ్యతి. ఆనాడు ఆకాశం మీద ఎగురుతూ అరచి సీతాపహరణాన్ని సూచించడం ద్వారా ఆమె అపహరణానికి కారణమైన ఈ కాకే నన్ను సీత దగ్గరికి తీసుకువెళ్ళగలదు అంటే సీత దొరుకుతుందని చెప్తోంది ఈ కాకి. అంటే ఒక శుభవార్త చెప్తోంది. పశ్య లక్ష్మణ సంవాదం వనే మద విరవద్ధం పుష్పితాగ్రే శూర్కే ద్విజానాం అవకూజతాం. లక్ష్మణ పక్షు వనాల్లో అగ్రభాగాలు పుష్పించిన చెట్లపై కూర్చొని మదంతో ఎలా కూస్తున్నాయో చూడరా. విక్షిప్తాం పవనైతాం అసౌ తిలకమంజరి షట్పదః సహసాభ్యేరి మదోద్ధూతామివ ప్రియాం. తుమ్మెదలు గాలికి కదలుతున్న తిలక పుష్పాల గుత్తి మదం చేత ఊగుతున్న ప్రియురాలిని చేరినట్లు అనిపిస్తోంది. కామినాయమయత్యంత అశోకవర్ధన స్తవకై పవనోక్షిప్త పై స్తజ్జయన్నివ మాం స్థితః. కాముకుడు శోకాన్ని బాగా వృద్ధి పొందింపచేసే ఈ అశోక వృక్షం గాలికి ఎగురుతున్న పూల గుత్తుల నన్ను భయపెడుతోందిరా. అమీ లక్ష్మణ దృశ్యంతే చూతా కుసుమశాలిన విభ్రమోచ్చిక్త మనస అంగరాగావరాయువ. లక్ష్మణ పుష్పాలతో ప్రకాశిస్తున్న ఈ చూత పుష్ప విలాసంచ గర్వించిన మనస్సులు గల శరీరాలు అంగరాగం పూసుకొన్న మనుష్యులాగా
సౌమిత్రే పశ్య పంపాయా చిత్రాసు వనరాజి కిం నరశార్దూల విచరంతి తతస్తతః. పురుషశ్రేష్ఠ లక్ష్మణ, పంపా తీరంలో ఉన్న చిత్రాలైన వన పంక్తుల కిన్నరలు అక్కడక్కడ తిరుగుతున్నారు చూడరా. ఇమాని శుభగంధి పశ్య లక్ష్మణ సర్వశ వరి నలినాని ప్రకాశంతే జలే తరుణ సూర్య. లక్ష్మణ, మంచి వాసన గల ఈ పద్మ నీటిలో అంతటా లేత సూర్యుల్లాగా ప్రకాశిస్తుంది. ఏషా ప్రసన్న సలిలా పద్మ నీలోత్పలాయుత హంసకారండవాకేర్నా పంపా సౌగంధికాయత. కనుక ఎక్కడ చూసినా శుభశకునాలు కనబడుతున్నాయి. నిర్మలమైన ఉదకాలు గల పంపా సరస్సు పద్మాలతో, నల్ల కలువలతో, హంసలతో, కారండ పక్షులతో, ఎర్ర తామరలతో ఏషా తరుణ సూర్యాభై షట్పదాగత కేసై పంకజై శోభతే పంపా సమంతాదభి సంవృత. పంపా సరస్సులు అంతటా లేత సూర్యుడి వంటి కాంతి గల పద్మాలు కప్పేసి వాటి కించిల్కాలు తొమ్మిదల రాపిడికి కదులుతున్నాయి. అలాంటి పద్మాలతో ఈ సరస్సు మనోహరంగా కలిపి చక్రవాకయుతానిత్యం చిత్ర ప్రస్థవనాత్మాంత మాతంగముగయూధైశ్చ శోభతే సలిలార్థిభి. పంపా తీరంలోని వనాలలో పవిత్రాలైన ప్రదేశాలున్నాయిరా తమ్ముడు. దీనిలో సర్వదా చక్రవాకాలు తిరుగుతాయి ఉంటాయి. ఉదకాన్ని తాగటానికి దీని దగ్గరకు వచ్చే ఏనుగుల గుంపు, లేళ్ల గుంపు దీని శోభను ఇంకా పెంచుతున్నాయి. పవమానాగత వేగాభి ఊర్మి విమలే అంభసి పంకజాని విరాజంతే తాజ్యమానాని లక్ష్మణ. లక్ష్మణ, నిర్మలమైన నీటితో ఉన్న ఈ పద్మాలు గాలికి తగ్గిన వేగం కల తరంగాల చేత పట్టబడివై చూడటానికి ఆనందం. పద్మపత్ర విశాలాక్షం సతతం ప్రియ పంకజం అపశ్యతు మే వైదేహీం జీవితం న అధిరోచతే. ఇప్పుడు పద్మాలంటే ఇష్టపడే పద్మపత్ర దళాయతాక్షైన సీత కనబడ నా జీవితం ఏమాత్రం రుచించడం లేదు. అహో కామస్య వామత్వం యోగతామసి దుర్లభం స్మారయిష్యతి కళ్యాణీం కళ్యాణతరవాదినీం. కనుక మంగళకరాలైన మాటలు పలికి మంగళ స్వభావం కల సీత దూరంగా వెళ్ళిపోయి ఆమె ఇప్పుడు లభించడం కష్టం. అయినా ఆమె నాకు స్మృతిలో ఉంది. మన్మధుడు ఎంత క్రూరుడ్రా అని. శక్యోధారయితుం కాము భవేదభ్యాగతోమయ యది భూయో వసంతో మాం న హన్యా పుష్పిత ద్రుమః. పుష్పించిన వృక్షాలు గల వసంతం నన్ను అధికంగా పీడించకపోతే ఈ మన్మధుణ్ణి సహించటానికి శక్యమై ఉండేదిరా. యాని రమణీయాని తయా సగ భవంతి మే తాన్యే వారమణీయాని జాయంతే మే తయా వినా. సీత దగ్గర ఉన్నప్పుడు ఏ వస్తువులు నాకు చాలా అందంగా కనిపించేవు ఆ వస్తువులే ఇప్పుడు లేకపోవటంతో చాలా అసహ్యంగా. పద్మకోశ పలాశ ద్రష్టుం దృష్టిర్హి మన్యతే సీతాయా నేత్రకోశాభ్యాం సదృశా నీతి లక్ష్మణ. లక్ష్మణ, పద్మాల మొగ్గల రేకులు చూడాలని నా దృష్టి కోరుతోందిరా. ఏం చేతంటే అవి సీత నేత్రాల్లాగా అనిపిస్తాయి. పద్మకేసర సంసృష్టో వృక్షాంత రవి నిస్పృత నిశ్వాస ఇవ సీతాయ వాది వాయుర్మనోహర. ఆ వృక్షాల మధ్య బయలుదేరిన పద్మాల కింజిల్కాలు తాకుతూ స్పశిస్తూ వస్తున్న ఈ వాయు మనోహరమై సీత నిశ్వాసంలాగా. సౌమిత్రే పశ్య పంపాయా దక్షిణే గిరిసానుషు పుష్పితాం కర్ణికారస్య
యస్తిం పరమశోభనాం పంపకు దక్షిణంగా పర్వతపు చర్య మీద ఆ కన్నికార వృక్షం కొమ్మ పుష్పించి ఎంత అందంగా ఉందిరా. అధికం శైలరాజోయం ధాతుభిస్తు విభూషిత విచిత్రం సృజతే రేణు వాయువేగ విఘట్టితం. గైరికాది ధాతువుల చేత అలంకరింపబడిన ఈ పర్వత రాజన్యుడు వాయువేగంతో ఎగిరి విచిత్రమైన పరాగం అధికంగా బయలుదేరి అన్ని చోట్ల వ్యాపిస్తుంది. గిరి ప్రస్థాస్తు కౌమిత్రై సర్వతః సంపరపుష్పితై నిష్పత్రై సర్వతోరమ్యై ప్రదీప్తా ఇవ కింసుకై. లక్ష్మణ పర్వతం చర్యలమే ఉన్న ఈ కింసుకా వృక్షాలు మోదుగ ఆకులు లేకుండా మొదటి నుంచి చివరిదా ఎర్రని పువ్వులతో ఉండి ఉంటే చర్యలలో అగ్ని రగులుతోందా అన్నట్టు. వంపా తీర రుహాశ్చేమి సంసిక్తా మధుగంధీన మాలతీ మల్లికా పద్మ కరవీరాశ్చ పుష్పితా. పంపా తీరంలో మొలచిన నీటిదే తడపబడు మకరందం సువాసనతో నిండి ఈ మాలతీలత పద్మలత కరవీర వృక్షాలు కూడా బాగా కేతక్ష సింధువారాచ వాసంచ సుపుష్పితా. మాధవ్యో గంధపూర్ణాచ కుందకుల్మాశ్చ సర్వతః సర్వశః. మొగలి సింధువార వాసంతలు సువాసన గల మాధవీ లతలు డొంకలు మల్లె పొదలు మల్ల పొదలు అంతా వ్యాపించి ఉన్నాయి. చిరి బిల్వా మధుకాశ్చ వంచాల వంచులా వకులాస్తథా చంపకా స్థిరకాశ్చైవ నాగవృక్షాశ్చ పుష్పితా. దీపాశ్చ వర్ణాశ్చైవ ఖర్జూరాశ్చ సుపుష్పితాః. సిరి బిల్వ మధుక వంజుల వకుల చంపక తిలక నాగవృక్ష పుష్పించాయిరా. దీప వరణ ఖర్జూర వృక్షాలు కూడా బాగా పుష్పించాయి. పద్మకాశ్చైవ శోభంతి నిరాకాశోశ్చ పుష్పితా. లోధ్రాశ్చ గిరిపుష్పేష్టు సింహకేసర పింజర. పర్వతం పైభాగమి పద్మక వృక్ష నీల అశోక వృక్ష సింహాలు జూలు రంగు వంటి రంగుగా లోధ్ర వృక్ష పుష్పించి ఎంతో అందంగా. లోధ్ర అని మా చిన్నప్పుడు 1950, 48, 50 నేను హిందూపురంలో ఉండగా బహుశా బాల్యం తరాలకు పెట్టేవాడు. మా ఇంట్లో ఆ లోధ్ర డబ్బాలు ఖాళీ డబ్బాలు చాలా చూసావు. అంకోళాశ్చ కురండాశ్చ సువర్ణక పారిభద్రక సూతాః పాటలశ్చైవ కోవిదారాశ్చ పుష్పితా. ముషుకుందార్జునాశ్చైవ దృశ్యంతే గిరిశానుషు కేతకోద్దారకాశ్చైవ గిరీశాస్యం సుపాధవా. ఈ పర్వతపు చర్యల మీదుగా పుష్పించిన అంకోర కురంట సువర్ణక పారిభద్రక వృక్ష సూత పాటల కోవిదార వృక్ష ముచుకుంద అర్జున వృక్ష కేతక ఉద్దారక శింసుభ శిరీష ధన వృక్షాలు కలపడు. శాల్మల్య హింసుకాశ్చైవ రక్తాః కురుబకాస్తథా. తివిష నక్తమాలాశ్చ చందనాః చందనాస్తథా. హంతారాస్తిలకాశ్చైవ నాగవృక్షాశ్చ పుష్పితాః. శాల్మలి కింసుక రక్త కురబక తినిశ నక్తమాల చందన చందన హింతాల తిలక నాగవృక్షాలు కూడా పూసాయిరా బాగా. పుష్పితాన్ పుష్పితాగ్రాభి లతాభి పరివేషితాన్ ధ్రువాన్ పశ్యేక సౌమిత్రే పంపాయా రుచిరాన్ బహూన్. లక్ష్మణ ఇక్కడ పంపా తీరంలో పుష్పించిన సుందరాలైన అనేక వృక్షాలు పుష్పించిన లతలు అల్లుకొని ఉన్నాయి రాచు. వాత విక్షిప్త వితవాన్ యథా పన్నాంద్రమానివాన్ లతాః సమనువర్తంతే మత్తా ఇవ పరస్త్రియః. గాలికి కదలిన కొమ్మల ఈ చెట్లు
అనుకూలాలైన విధంగా దగ్గరగా రాస్తుండగా ఆ లత ఉత్తమ స్త్రీల్లా వాటిని చేరుతారు. పాదపంగచ్చన్ శైలాచ్చైలం వనాద్వనం వాది నైకరసాస్వాద సమ్మోదిత ఇవ అనిల. వాయువు అనేక విధాలైన రసాలను ఆస్వాదించడం సంతోషిస్తున్నాడా అన్నట్టు ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుపై, ఒక పర్వతం నుండి ఇంకొక పర్వతంపై, ఒక అరణ్యం నుండి మరొక వనం వైపు వీస్తున్నాయి. కేచిత్ పర్యాస్త కుసుమాత్మాదపామధుగంధిన కేచిన్ ముకుల సంవీత శ్యామవర్ణాయివా బభు. పూలతో నిండిన కొన్ని వృక్షాలు మకరంద గంధాలు వ్యాపింపచేస్తాయి. మొగ్గలతో ఉండటం చేత కొన్ని వృక్షాలు నల్లగా ఉన్నట్టు కల. ఇదం వృష్టమిదం స్వాద్ ప్రఫుల్లమిదమిత్యభి రాగయుక్తో మధుకరః కుసుమేష్వేవ లీయతే. తుమ్మెద ఇది పరిశుద్ధంగా ఉంది, ఈ మధురం, ఈ పుష్పం బాగా వికసించింది అనుకుంటూ అత్యధికమైన ఆసక్తితో పుష్పాల మీద నిలీయం పునరుత్పత్య సహసా యత్ర గచ్చతి మధులుబ్ధౌ మధుకరః పంపాతీర ద్రుమేశ్వస. పంపాతీరంలో ఉన్న వృక్షాలలో తేనె మీద అతి ఆసక్తి గల ఈ తుమ్మెద ఒక పుష్పంలో అణిగివన్ హఠాత్తుగా మరొక పుష్పంలో దూర్త. ఇయం కుసుమ సంఘాతే ఉపస్థీర్ణా సుఖాకుల స్వయం నిపతితైర్భూమి శయన ప్రస్తరైరివా. వాటంతకు అవే పోగులుగా రాగిన పూలు పరచి ఉండటం ఈ భూమి చక్కగా పట్టు పరుపులు వేసినంత సుఖంగా వివిధై పుష్పై స్థై రేవ నగసానుష్ విస్తీర్ణ పీతరక్తాభ సౌమిత్రే ప్రస్తరాకృతా. లక్ష్మణ పర్వతాల చర్యల మీద ఈ శిలాఫలక అనేక విధాలైన పుష్పాలచే కప్పబడి పచ్చ ఎర్ర రంగులతో మహాశోభాయమానంగా. హిమాంతే పశ్య సౌమిత్రే వృక్షాణం పుష్పసంభవ పుష్పమాదే తరవః సంఘర్షాదివ పుష్పితా. లక్ష్మణ, హేమంత ఋతువు గడిచిన తరువాత చైత్ర మాసంలో వృక్షాలు ఎలా పుష్పించాయో చూసావురా. ఆ వృక్షాలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయా అనిపిస్తాయి. ఆహ్వయంత ఇవాన్యోన్యం నగాః షట్పదనాదిత కుసుమోత్తం సవిటపాః శోభంతే బహులక్ష్మణ. లక్ష్మణ, పుష్పాలతో నిండిన కొమ్మలుగా వృక్షాలు తొమ్మిదల ధ్వనులతో పరస్పరం మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తాయి. ఏష కారండవః పక్షి విగాహ్య సలిలం శుభం రమతే కాంతయా సాధం కామముద్దీపయన్నివ. ఈ కారండవ పక్షి శుభ్రమైన నీటిలో మునిగి చూసేవాడు కామాన్ని కలిగిస్తున్నట్టుగా ప్రియురాలితో మందాకిన్యాస్తు యది రూపమేవం మనోరమ స్థానే జగతి విఖ్యాత గుణస్తస్యా మనోరమాః. ఈ విధంగా మనోహర రూపం మందాకినికి ఉంది. అంచేత ఈ పంపకు సంబంధించిన మనోహరమైన గుణ జగత్తులో ప్రసిద్ధి చెందారా. యది దృశ్యేతసా సాధ్వి యది చేహ వసేమహి స్వర్గమేయం అసత్కాయ నాయోధ్యాయైరభూత్తమ. లక్ష్మణ, ఉత్తమురాలైన సీత కనపడితే మనమందరం ఇక్కడే ఉందాం. నాకు దేవేంద్ర పదవి కూడా అక్కల, అయోధ్యకు తిరిగి వెళ్ళాలని లేదు. నహ్యేవం రమణీయేషు శాద్వలేషు తయా సహ రమతో మే భవే చింత న బృహాంజేషు వా భవేత్. ఎందువల్లంటే
ఇంత అందమైన ఈ పచ్చిక వేళ్ల మీద ఆమెతో విహరించగలిగితే నాకు మరొక చింత ఏం లేదురా. ఇతర వస్తువుల మీద ఆసక్తే లేదు. అమీహి వివిధై పుష్పై తరవో వివిధచ్చర కాననే వివిధాకాంత చింతాముత్పాదయంతివి. అరణ్యంలో అనేక విధాలైన పత్రాల పుష్పాలతో నిండిన వృక్ష సీత దగ్గరలే నాకు దుఃఖానికి. పశ్య సీత జలాం చేమం సౌమిత్రే పుష్కరాయుధం చక్రవాకానుచరితాం కారండ వ నిషేవితాం లక్ష్మణ. చల్లని జలాలుగా పంపానది పద్మాలతో నిండిందై చక్రవాకవక్ష కారండవక్ష సంచరిస్తుండగా ఎంత అందంగా ఉందో చూడబాయ్. రవై క్రౌంచాస సంపూర్ణాం మహామృగ నిషేవితాం అధికం శోభతే పంప వికూజద్భిర్విగంగమై. పంపా సరస్సు ప్రపంచాలనే పక్షులతో నిండి ఉన్నాయి. మహామృగాలు జలం కోసం దీన్ని సేవిస్తున్నాయి. ఇది పక్షుల ధ్వనులచే అలా మనోహరంగా ఉందిరా. 100 దాకా శ్లోకాలు చెప్పిన వాల్మీకి తల్లివి తేరదు. మిగతావి రేపు చూద్దాం పాప.